హాయ్ అండి, నేను డాక్టర్ నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ బోయినపల్లి. ఈరోజు ఏంటంటే అప్పుడప్పుడు మనం యూట్యూబ్లలో కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న పేషెంట్స్, ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ ఒక్కోసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫ్రోజన్ షోల్డర్ మేనేజ్మెంట్ ఎట్లా ఏందని చూస్తుంటే వాళ్ళు కొన్ని చూస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి, వితిన్ 60 సెకండ్స్లో మీకు ఫ్రోజన్ షోల్డర్ రిలీవ్ అవుతుంది, ఈ విధంగా చేయండి, వితిన్ 1 డేలో మీరు పెయిన్ రిలీఫ్ అవుతారు అని మనకి ఆ యూట్యూబ్లలో అవి చూసేసి వచ్చి మన దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చూశాను బట్ నాకు రిలీఫ్ రావట్లేదు అని మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సరే ఇట్లా అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందాక ఆల్రెడీ దాని గురించి చెప్పాము. ఇదంతా ఫాల్స్ అండి. ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ 60 సెకండ్స్లో 1 డేలో 2 డేలో ట్రీట్ చేస్తామంటూ యూట్యూబ్లో మనకి పెట్టుకొని చూసే అవన్నీ ఫాల్స్. అవి ఎందుకంటే అవి వేరే కారణమైన భుజం నొప్పి కావచ్చు, వేరే కారణమైన షోల్డర్ అది వేరే ఇష్యూ కావచ్చు. అందువల్ల అది 60 సెకండ్స్లో 1 డేలో అట్లా రిలీవ్ అయిపోయింది. బట్ ఒకవేళ పేషెంట్ మన దగ్గరకు వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ డయాగ్నోస్ టు బి యాజ్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రోజన్ షోల్డర్ని మనం డయాగ్నోస్ చేసామంటే అది 1 డేలో తీరిపోయే 60 సెకండ్స్లో తీరిపోయే ప్రాబ్లం కాదు. సో ఇది ఎక్కువ కాలం నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆల్మోస్ట్ 6 months to 2 years సాగే పాటు మనం దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. సో దయచేసి యూట్యూబ్లలో కానీ ఇంకా వేరే ఎక్కడైనా కానీ మీరు చూసి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు అంటే కొంతమంది క్వాక్స్ కూడా చెప్తారు, మేము క్షణాల్లో మాయం చేస్తాము, లేకపోతే చిటికలో మాయం అయిపోతుంది అంటూ మనల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీరు అలాంటివి ఏమీ నమ్మకండి. ఒకవేళ వాళ్ళు కొంతమంది మీద చూపించవచ్చు, బట్ అది అయితే ఫ్రోజన్ షోల్డర్ కాదు. ఎందుకంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది ఇట్ విల్ టేక్ టైం. డిజనరేటివ్ కండిషన్స్ లేకపోతే ఇట్లాంటి లాంగ్ ప్రొసీజర్ కండిషన్స్లో ఇవి టైం తీసుకుంటాయి. సో మీరు వాళ్ళు చెప్పినట్టు చేసి అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకొని మీరు అనవసరంగా మళ్ళీ దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది మంచిది కాదు. సో ముందే తెలుసుకోండి, ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ అనేది చాలా టైం తీసుకుంటుంది. సో అప్పటి వరకు మనం ఓపిక్గా మనం చేసుకుంటూ ఉంటేనే సెట్ అవుతుంది. యూట్యూబ్లో చెప్పినట్లు వీళ్ళు చెప్పినట్టు లేనిపోనివన్నీ చేసి భుజానికి మళ్ళీ ఎక్కువ ప్రమాదాన్ని ఎక్కువ ప్రాబ్లమ్ని కొని తెచ్చుకోవద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ.